అందరూ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేసే బీమా పథకాలను అందరూ వినియోగించుకోవాలని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి అన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో జన సురక్ష యోజనపై గ్రామస్తులకు ఆయన అవగాహన కల్పించారు. మహిళలు తప్పనిసరిగా పొదుపును అలవాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ జన్ధన్ ఖాతాలను కలిగి ఉండాలన్నారు. నెలకి ఎంతో కొంత పొదుపు చేయాలని ఆయన సూచించారు. తమ శాఖ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. 20 రూపాయలతో ప్రధాన మంత్రి సురక్ష యోజన, 36 రూపాయలతో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన ద్వారా ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 2 లక్షలు అందజేస్తామన్నారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో బీమా సౌకర్యంపై అవగాహన కల్పించటకే ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఇందులో ప్రధాన మంత్రి ముద్రా ఖాతాలు, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి సురక్ష యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన పథకాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. ప్రమాదం జరిగితే బీమా చెల్లిస్తామన్నారు. ఎన్నో లాభాలుంటాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఓ గూడూరు శాఖ చీఫ్ మేనేజర్ శర్మ, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనుబోలు ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్, అసోసియేట్ బివి రత్నం, బిజినెస్ కారెస్పాండెంట్ రాజేశ్వరి, ఏపీఎం వనజాక్షి, ప్రధాన ఉపాధ్యులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ మనుబోలు శాఖ ఆధ్వర్యంలో మడమనూరు గ్రామ పరిధిలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీని నిర్మూలించడం కోసం ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి ముఖ్యంగా ఉద్దేశం ప్రధానమంత్రి జన సురక్ష యోజన, సీఎం బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ ఇచ్చే పొదుపు మరియు బీమా సదుపాయాలు కూడా అందరికీ చేరువాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఈ కార్యక్రమంకి మన లోకల్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారు, రాధాకృష్ణ గారు, ఆ గ్రామ పెద్దలు, అలాగే మన పొదుపు సహాయ సంఘాల సభ్యులు అందరూ ఇచ్చేశారు. దీని తాలూకా ప్రాధాన్యం అందరికీ అందజేయాలనే కార్యక్రమం ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరిపాం. సో దీన్ని ఉపయోగించుకొని మరి ఇక్కడైతే ఎవరు రాలేదో వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ ప్రత్యేకంగా వచ్చి కలవడం జరిగింది. నేను భారతీయ స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గూడూరు రీజన్. థ్యాంక్ యూ. ప్రధాన మంత్రి స్కీమ్స్ గురించి మనకు ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అని, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి ముద్రా అకౌంట్స్. దీని గురించి గ్రామ స్థాయిలో అంటే ప్రతి గ్రామంలోనూ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన క్రియేట్ చేయాలి అందరికీ అన్న ఉద్దేశంతో డిఎఫ్ఎస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మీటింగ్ ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాము. సో గ్రామంలో మీటింగ్స్ జరిగినప్పుడు మన హైరప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి సో వాళ్ళ ద్వారా మా బ్రాంచ్ ద్వారా అందరికీ అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ స్కీమ్స్ గురించి మనకు చాలా వరకు తెలిసే ఉంటాయి. బీమా అనేది ఏంటి, ఇన్సూరెన్స్ అనేది ఏంటి, ఎందుకు చేయాలి, మనము అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా ఏంటి అనే గురించి విడమర్చి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ స్కీమ్ గురించి, దానివల్ల లాభాలు ఏంటి, ఎందుకు చేయించుకోవాలి ఇన్సూరెన్స్, ఆ లాభాల గురించి చర్చించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో